హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ 2-3 డేస్ అయిపోతుంది కదా నేను వీడియో పెట్టి. సో ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ఫిష్ కర్రీ చూపిద్దాం అనుకుంటున్నాను. అది ప్రవీణ్కి చాలా ఫేవరెట్ అనమాట. రెసిపీ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. సేమ్ యాస్టీస్గా మీరు చేస్తే కనుక ఇన్ కేస్ మీకు గోవా వెళ్ళి గోవాలో ఫిష్ కర్రీ మీకు అలవాటు ఉంటే కనుక ఈ కర్రీని మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆల్సో ఈరోజు వీడియోలో అయితే ఫుల్ డే వ్లాగ్ క్లీనింగ్ ఒకటి ఆర్డర్ చేశాను క్లీనింగ్ కోసం అని చెప్పి. సో అదే యాడ్ చేశాను. అండ్ ఆల్సో అదే యాడ్ చేస్తున్నా. అండ్ ఫిష్ కర్రీ ఏదైతే చేశానో ప్రిపేర్ చేశానో అదే యాడ్ చేస్తున్నా. అండ్ అంతకన్నా ముందు చిన్న అమెజాన్ షాపింగ్ హాల్ అనేది షేర్ చేస్తున్నా. ఇది ప్రతిసారి అమెజాన్ షాపింగ్ హాల్ లాగా కాదు. ఇప్పుడు ప్రెగ్నెంట్ని కదా, నేను ప్రెగ్నెన్సీలో నాకు కొన్ని వస్తువులు అవసరం పడతాయి కదా, లైక్ మాస్కులు కానీ, స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఆయిల్ కానీ ఇలాంటివి అవసరం పడతాయి కదా. సో అవి ఆర్డర్ చేసుకున్నా. ప్రతిసారి ఇలాగే ఒక సేల్ నడుస్తుంది. సేల్ గురించి చెప్పిన తర్వాత షాపింగ్ హాల్ నేను క్విక్గా చెప్పేస్తాను, ఎందుకంటే మీకు బోర్ కొట్టుకుంటానికి. ఎందుకంటే చాలామంది ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ప్రొడక్ట్స్ కొంటారు, ఏం చేసుకుంటారు అని చెప్పేసి యూస్ చేస్తాం రెగ్యులర్గా. క్లోతింగ్ ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఫిట్గా అవ్వకపోతే రిటర్న్ పెట్టేసుకుంటాం. తెలుసు కదా, రిటర్న్ ఆప్షన్ ఉంటుంది అమెజాన్లో. అండ్ ఇప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ గురించి ఏవైతే ఆర్డర్ చేశానో ఇంకా వేరే కూడా ఆర్డర్ చేసి అవి ఇంకా వచ్చిన తర్వాత అవి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇవి చూసేద్దాం. సేల్ గురించి అన్నాను కదా, సేల్ గురించి ఒకసారి మెన్షన్ చేస్తా. సో దట్ మీరు ఇప్పుడు నేను ఆర్డర్ చేసుకున్న ఏమైనా ఉంటే మీరు అందులో పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది నేను చూసి చెప్తున్నాను అనమాట, సో దట్ డేట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇది వచ్చేసి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అనమాట. ఆగస్ట్ 1 నుంచి 6th ఆగస్ట్ వరకు నడుస్తుంది ఈ సేల్ అనేది. అండ్ ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 31st midnight నుంచి 12 PM నుంచి స్టార్ట్ అయిపోయిందంటే లైక్ 12 hours ఎర్లీగా మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రైమ్ మెంబర్స్ ఉంటారు కదా, అమెజాన్ ప్రైమ్ మెంబర్స్, వాళ్ళకి ముందుగానే యాక్సెస్ అనేది దొరుకుతుంది ఈ సేల్ని యూజ్ చేసుకునే వాళ్ళకి. ఎందుకంటే సేల్ అనగానే చాలామంది షాప్ చేస్తూ ఉంటారు, చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి కదా. సో ప్రైమ్ కనుక మీకు కనుక ప్రైమ్ ఉంటే ముందుగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైమ్ ఉంటే చాలా వరకు మీకు ఈజీ ఉంటుంది. నేను వాడుతున్నప్పటి నుంచి లైక్ ఈ కొలాప్స్ ఇవన్నీ కాకుండా నేను వాడుతున్నప్పటి నుంచి కూడా ప్రైమ్ మెంబర్ని. ఎందుకంటే మనకి తొందరగా వచ్చేస్తే ప్రొడక్ట్స్, ఇంకోటి ఏంటంటే డెలివరీ ఛార్జెస్ ఉండవు. అండ్ ప్రైమ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ వాటికంటే కొంచెం గ్యారంటీ టైప్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. అంటే కొంచెం సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ లాగా ఉంటాయి కొంచెం కంపారిటివ్లీ నాన్ ప్రైమ్ అయితే. సో అది. అండ్ మీకు ప్రైమ్ ప్రొడక్ట్స్ ఏంటో నాన్ ప్రైమ్ ప్రొడక్ట్స్ ఏంటో మీకు కనిపిస్తాయి అక్కడ. మీరు ప్రైమ్ది ఆన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో సేల్ అయితే అది. అండ్ తర్వాత క్లీనింగ్ ఒకటి ఆర్డర్ చేశాను కదా, అదేంటంటే ట్యాప్ క్లీనర్ ఆర్డర్ చేశాను. అది నేను మీకు యూసేజ్ కూడా చూపిస్తాను ఈ షాపింగ్ హాల్ తర్వాత. ఎందుకంటే బాత్రూంలో ట్యాప్స్ కానీ లేకపోతే టైల్స్ గురించి అని కాదు, మనం యూజ్ చేసే ట్యాప్స్ మళ్ళీ షవర్వి ఇవన్నీ ఉంటాయి కదా, అవి జంగు పట్టేస్తూ ఉంటాయి కదా. మెయిన్ మనకి కనుక సున్నం వాటర్ అయితే, మాది మెయిన్ సున్నం వాటర్, అందుకే మాకు హెయిర్ అది బాగా ఊడిపోతుంది. సున్నం వాటర్ అవడం వల్ల లైమ్ స్కేల్ డర్ట్స్ అవి ఉంటాయి కదా, వాటన్నింటిని రిమూవ్ చేయడానికి. అండ్ అందులోనే ఇంకోటి కూడా ఆర్డర్ చేశాను, 2 ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి బ్రాండ్ హ్యాపీ ప్లానెట్ అనమాట. ఇది నేను జస్ట్ నార్మల్గా కిచెన్ ప్రొడక్ట్స్ ఒకటి, ట్యాప్ క్లీనర్ ఒకటి ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి హ్యాపీ ప్లానెట్ అండ్ బ్రాండ్ నుంచి అనమాట. సేమ్ అది ఇది ఒకే బ్రాండ్. నాట్ టాక్సిక్ కిచెన్ క్లీనర్ అనమాట ఇది నేను ఇంకా యూజ్ చేయలేదు, ఇది నాకు నిన్న వచ్చింది. సో యూజ్ చేసేటప్పుడు ఇది కూడా నేను వేరే వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ ఏంటంటే చాలా యూస్ఫుల్ మనకి, మెయిన్ మన హౌస్ వైఫ్స్కి క్లీనింగ్ ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో బెటర్ అవుతుంది. అంటే మనం గట్టిగా పాంకొని చేసుకునే కంటే ఇలాంటి లిక్విడ్స్ వేసి కాసేపు వదిలేసాం అనుకోండి, ఆటోమేటిక్గా డర్ట్ అనేది రిమూవ్ అయిపోయి మనం కొంచెం స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది, అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇది వచ్చేసి మనకి గ్యాస్ స్టవ్కి, చిమ్నీకి, వాల్స్కి, క్యాబినెట్స్కి, అప్లయన్సెస్కి, కౌంటర్ టాప్స్కి యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉంది చూసారా, ఇది పర్టికులర్ బ్రాండ్ కొలాబరేషన్ ఏం కాదు, నేను నా ఇంటి అవసరం గురించి నేను తీసుకున్నాను అమెజాన్ నుంచి. సో ఇందులో స్ప్రే బాటిల్ వేస్తారు. అండ్ బాటిల్ అయితే యాక్చువల్గా ఇలా వస్తుంది. ఇది మీరు క్యాప్ తీసేసుకొని ఇది పెట్టేసుకొని యూజ్ చేసేయడమే. చూడాలి ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో. దీనికన్నా ముందు నేను ఇప్పుడు ట్యాప్ క్లీనర్ది చూపిస్తాను అన్నాను కదా, అదైతే పర్వాలేదు, బాగానే ఉంది ప్రస్తుతానికైతే. సో చూడాలి 2-3 వాష్ల తర్వాత. నేనైతే ఫస్ట్ టైం వాష్రూమ్ క్లీన్ చేసినప్పుడు యూజ్ చేశాను, బాగానే ఉంది. కొంచెం వరకు మార్కులు అవి పోగొట్టింది. మనం కొన్ని నెలల పాటు క్లీన్ చేయకుండా ఒక ప్రోడక్ట్ ఇలా వేసిన వెంటనే మ్యాజిక్ లాగా జమ్మని మొత్తం వైట్గా అయిపోయి కొత్త ట్యాప్స్ అయిపోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాడతా అవి చేంజ్ అవుతుంటాయి. మనం క్లీనింగ్ మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది, అంతే కదా. సో ఇది తర్వాత ప్రోడక్ట్. తర్వాత నేను ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి ఇప్పుడు మెయిన్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే అన్కపుల్ ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాస్క్లు ఆర్డర్ చేసుకున్నాను, ఫేస్ మాస్క్లు.
మనం కోవిడ్ తర్వాత అసలు మాస్క్ యూజ్ చేయడమే మానేసాం కదా. సో నేను అప్పుడు ఇలాంటివి చాలా ఎక్కువ కొనేదాన్ని, వాడాను కూడా. ఇప్పుడు అవన్నీ పాతపడిపోయాయి, వాష్ చేసినా సరే బాగోటం లేదు, ఎలాస్టిక్ అవి పోయాయి అనమాట. అందువల్ల ఇవేంటంటే మొత్తం 3 మాస్కులు ఉంటాయి. ఇవి మన దగ్గర ఉండడం బెటర్ అనమాట. ప్రెగ్నెన్సీ అని కాదు కానీ మన సేఫ్టీ గురించి. ఇప్పుడు మళ్ళీ వస్తుంది రాదు అన్నట్టుగా ఒక్కొక్కరు చెప్తున్నారు. సో అందువల్ల ఇలాంటివి తీసుకున్నాను. ఇవేంటంటే కొంచెం స్టైలిష్గా కూడా ఉంటాయి అండ్ ఆల్సో మన సేఫ్టీకి కూడా బాగుంటాయి. మ్యాక్సిమమ్ చాలామంది సర్జికల్ మాస్కులు యూజ్ చేస్తారు. నాకైతే ఎందుకు సర్జికల్ మాస్కులు అసలు నచ్చవేదో. అది పెట్టుకున్నట్టు పేషెంట్లా అనిపిస్తాను. నాకు నేను ఏదైనా చూసుకునేటప్పుడు పేషెంట్లా అనిపిస్తాను. అవి బెస్టే, యూజ్ అండ్ త్రో బెస్టే. బట్ ఎందుకో నాకు ఇవి మళ్ళీ డెటాల్ వేసుకొని వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. సో ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది అనమాట. నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదొకటి, ఇదంటే స్మైలర్ ఉంటుంది. ఇది మీద వచ్చేసి బ్రీత్ అని ఉంది. అండ్ ఇది వచ్చేసి హోప్ అనమాట. నేను క్వాలిటీ గురించి నేను ఒకటే ఓపెన్ చేసి చూసా. అండ్ దీంతో పాటు మీకు ఒక చైన్ కూడా ఇస్తాడు. ఇలా చైన్ కూడా ఇస్తాడు. చైన్ ఏంటంటే జస్ట్ మనం మెల్లో వేసుకోవడానికి అనమాట. మాస్క్కి పెట్టేసుకొని మెల్లో వేసుకోవడానికి. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మాస్క్ అనేది మెయిన్ ఇంట్లో ఇప్పుడు శ్రావణ మాసం క్లీనింగ్కి కూడా మనం మాస్క్లు పెట్టుకొని చేసుకుంటే డస్ట్ ఎలర్జీ అది రాదు కదా. సో ఇలా చైన్ వస్తుంది మనకి. ఇది ఏంటంటే ఈ మాస్క్ ఇది ఉంది కదా, ఇక్కడ హుక్స్ ఇస్తారు. ఈ హుక్స్కి పెట్టేసుకొని మెల్లో వేసేసుకోవడమే చక్కగా. మీరు అంటే మాస్క్ తీసినప్పుడు మళ్ళీ వేరే దగ్గర పెట్టకుండా సో ఇలా వేసుకొని జస్ట్ ఇలా అనమాట. ఇలా ఉంటుంది. మనం ఇంతకుముందు చాలామంది స్పెట్స్ పెట్టుకునేవారు ఇలాంటి చైన్స్, స్పెట్స్కి అలా అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. హోప్ అని చెప్తుంది మీద. లోపల క్లాత్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది. సో మళ్ళీ మనం వాష్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి స్టైలిష్గానే ఉంటుంది, సేఫ్ కూడా. మాస్క్ అనేసరికి కొంచెం సేఫ్టీ గురించి కాబట్టి. అండ్ ప్రీమియం ఫ్యాబ్రిక్, యాంటీ బ్యాక్టీరియల్, వైడ్ ఫేస్ కవరేజ్, ఈజీ మెయింటెనెన్స్, వాషబుల్, బ్రీతబుల్, స్టెరిలైజ్డ్, అడ్జస్టబుల్ అని చెప్పేసి ఉంది మీద. లాస్ట్ టైం కూడా సేమ్ బ్రాండ్ తెప్పించాను కోవిడ్లోని, సేమ్ ఇప్పుడు కూడా అంతే. తర్వాత వచ్చేసి అండ్ మెయిన్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అనగానే మెయిన్ స్ట్రెచ్ మార్క్స్కి ఆయిల్ గుర్తొస్తుంది అనమాట. మిట్టుగాడు కడుపులో ఉన్నప్పుడు కూడా సేమ్ నేను ఇదే ఆయిల్ యూజ్ చేశాను. స్ట్రెచ్ మార్క్స్ అయితే కంప్లీట్గా పోలేదు, కొంచెం అయితే తగ్గాయి. సేమ్ అదే ఆర్డర్ చేసుకున్నా, బయో ఆయిల్ అనమాట. ఇది బయో ఆయిల్ అందరికీ తెలిసిందే, నేను ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉండదు. అప్పట్లో అయితే ఇదే టాప్లో ఉండేది, ఇదే కొనుక్కొని వాడాను నేను. బట్ దీనికన్నా చాలా ఎక్కువ స్ట్రెచ్ మార్క్ క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, ఆయిల్స్ కానీ వచ్చేసాయి. బట్ నేను ఇదే మళ్ళీ ఎందుకు పర్చేస్ చేసుకున్నానంటే ఇది స్మెల్ చూసేసరికి మళ్ళీ ఆ డేస్కి నేను వెళ్ళిపోతాను అనమాట. స్మెల్ చాలా నచ్చుతుంది నాకు, ఎందుకంటే అప్పుడు మెమరీస్ మళ్ళీ అలా వస్తాయి. సో ఆ డేస్కి 10 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతా. సో యాక్చువల్గా నేను ఈ స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ మీద నేను పెద్దగా ట్రస్ట్ పెట్టను, ఎందుకంటే మన బాడీ ఆటోమేటిక్గా సాగ్ అయ్యి మళ్ళీ తగ్గినప్పుడు కంపల్సరీగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడతాయి. అవి రిమూవ్ చేయడం అనేది ఏ ట్రీట్మెంట్ల వల్ల లేకపోతే ఏదైనా సర్జరీస్ వల్ల కుదురుతుంది తప్ప మన బాడీ అనేది ఆటోమేటిక్గా నాకు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు ఫ్లక్చువేటెడ్గా ఉంటాయి కాబట్టి నాకు స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేతి దగ్గర ఎక్కువ ఉంటాయి, నడుము దగ్గర కానీ లేకపోతే బొజ్జ మీద కానీ, ఇలా స్ట్రెచ్ మార్క్స్ నాకు తొడల దగ్గర కానీ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి. వాటి వల్ల నేను ఎప్పుడు సిగ్గుపడను, ఎందుకంటే మన బాడీ తత్వమే అది కాబట్టి. సో ఇది నేను మెయిన్ మెట్టుగా టైంలో ఆ స్మెల్ గురించి అని చెప్పి తీసుకున్నా. సో యూజ్ చేస్తే కొంచెమైనా తగ్గుతాయి కదా అనే దాని మీద తీసుకున్నాను అనమాట. సో బయో ఆయిల్ ఇది బయట తీసుకుంటే మీకు చాలా కాస్ట్ పడుతుంది. మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది ఇది, అపోలో కానీ లేకపోతే ఏదైనా మెడికల్ షాప్లో. బట్ ఇది ఆన్లైన్లో అయితే మీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. ప్రెగ్నెన్సీలోకి సంబంధించింది అయితే మాస్క్లు ఒకటి, దాని తర్వాత నేను అండర్ షార్ట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా. తర్వాత అండర్ వేర్స్ కానీ లేకపోతే ఇన్నర్ వేర్స్ కానీ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్గా ఉన్నవి ఆర్డర్ చేసుకున్నాను. ఆ ఇన్నర్ వేర్స్ అనేవి ఇవన్నీ ఏంటంటే చూపించాలా లేదా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట నాకు. ప్రెగ్నెన్సీ వాళ్ళకి యూజ్ అవుతుంది, బట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎంతమంది చూస్తారో తెలియదు, బట్ మిగతా వాళ్ళకి డిస్టర్బ్డ్గా ఉంటుందేమో నేను చూపించట్లేదు. సో చూస్తాను, తర్వాత ఇన్కేస్ నాకు కంఫర్టబుల్ అనిపిస్తే అవి షేర్ చేస్తా, లేదంటే లేదు. సో ఎందుకంటే ఫీడింగ్వి ఇప్పుడు మనకి ఫీడింగ్వి కానీ లేకపోతే ముందుగా కొన్ని మనం కొని పెట్టుకుంటాం కదా, అలాంటివి అనమాట. సో ఇప్పుడు మనకు కంఫర్టబుల్ క్లాత్స్ ఇంపార్టెంట్.
దాన్ని బట్టి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో అది. అండ్ బ్యూటీకి సంబంధించి అయితే బెల్లా విటా గ్లామ్ ఉమెన్ నుంచి బాడీ మిస్ట్ తెప్పించాను. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడు హై పర్ఫ్యూమ్స్, హై ఫ్రేగ్రెన్సెస్లోనే కొనుక్కోకూడదు, ఎందుకంటే మనకి అది చాలా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే బేబీ బుడ్డకి అసలు యూజ్ చేయడం అవ్వదు. నేను ఏంటంటే బాడీ మాయిశ్చరైజర్ కూడా పర్ఫ్యూమ్దే చూస్ చేసుకుంటాను, మంచి స్మెల్ వస్తే మనకు కొంచెం ప్లెజెంట్గా మైండ్ ఉండదని. బట్ డెలివరీ తర్వాత అసలు బేబీకి ఏది సెట్ కాదు, మన బాడీ లోషన్ కూడా రాసుకోకూడదు, ఏదైనా ఇప్పుడే అన్నట్టుగానే. అండ్ ఇదైతే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ చాలా రివ్యూస్ చూశాను అమెజాన్లో. మీరు ఒకసారి లింక్ క్లిక్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. 100% రికమెండ్ చేస్తాను. నేను పర్ఫ్యూమ్స్ అన్ని రకాలు వాడిన, అన్ని నచ్చవు, నాకు చాలా పర్టికులర్ ఉంటుంది అనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంది. నేను ఒకసారి యూజ్ చేసి బయటకు వెళ్ళి టెస్ట్ చేసినప్పుడు చాలా బాగుంది అనమాట. ట్రై చేయండి. ప్రతిసారి షాపింగ్ హాల్ చేసినప్పుడు బాడీ వాష్ ఒకటి చూపిస్తాను కదా, సో బెస్ట్ బాడీ వాషెస్లో ఇది ఒకటి అనమాట. కాకపోతే లిటిల్ బిట్ కొంచెం మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇది వచ్చేసి బాడీ షాప్ బ్రాండ్ నుంచి బ్రిటిష్ రోజ్ అనమాట. ఇది నేను ఇంతకుముందు ఎక్కువ వాడేదాన్ని, ఈ మధ్య కొనడం మానేశాను. సో ఇది తీసుకున్నాను రీసెంట్గా, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. 100% రికమెండ్ చేస్తాను. మంచి బాడీ వాష్, మంచి ఫ్రేగ్రెన్స్, మంచి బ్రాండెడ్ కావాలంటే ఇది పర్ఫెక్ట్ చూస్ చేసుకోండి. అండ్ ఈ సేల్లో అయితే ఇంకా మంచిగా దొరుకుతుంది. 250 ml 395 రూపీస్ అనమాట. మీకు ఇంకా మంచి ఆఫర్లోనే దొరుకుతుంది. తర్వాత MK5 నుంచి ఒక ఫేస్ స్క్రబ్ తెప్పించాను. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ స్క్రబ్ అనమాట. ఇంకా బెస్ట్, అన్ని స్కిన్ టైప్స్కి చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇది ప్రైస్ కూడా చాలా మంచి ఆఫర్లోనే వచ్చింది నేను పర్చేస్ చేసినప్పుడు అయితే. అండ్ MK5 బ్రాండ్ చాలా మంచి బ్రాండ్, ఇంతకుముందు చాలా ఎక్కువ వాడేదాన్ని. స్క్రబ్స్ అన్నీ అయిపోయాయని చెప్పేసి ఇది ట్రై చేద్దామని చిన్న ప్యాక్ తీసుకున్న. పెద్ద ప్యాక్ మళ్ళీ నేను యూజ్ చేయకుండా మళ్ళీ వేస్ట్ అవుతుంది. నార్మల్ టు ఆయిల్ స్కిన్ యూజ్ అవుతుంది. ఓల్డ్ అని నెయిల్ పాలిష్లు కొన్నాను నేను. నెయిల్ పాలిష్లు కొని ఆల్మోస్ట్ ఒక డెకేడ్ లాగా అనిపించేస్తుంది నాకు. అసలు నెయిల్ పాలిష్లు కొనట్లేదేమో అనిపించేస్తుంది. సో అందువల్ల నెయిల్ పాలిష్లు తీసుకున్నా. సో ఒక్కొక్కటి చూద్దాం. మొత్తం 6 నెయిల్ పెయింట్స్ తీసుకున్నా. రీనీ బ్రాండ్ నుంచి గ్లిటర్ది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 401 బ్రాండ్, 401 షేడ్ నెంబరు. తర్వాత ఫేసెస్ కెనడా నుంచి అల్టిమేట్ ప్రో స్లాష్ నుంచి బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి బ్లాక్ కలర్ది ఒకటి తీసుకున్నా, ఇదొకటి. తర్వాత అయితే మార్స్ కాస్మిక్ రూల్స్ అనే మార్స్ బ్రాండ్ నుంచి ఇది తీసుకున్నాను. 47 అనమాట నెంబరు. చాలా బాగుంటుంది కలర్, చాలా ట్రెండీ కలర్ కూడా. తర్వాత సేమ్ మార్స్ నుంచే 31 క్యాలసిట్ ఏదో ఉంది. సో అది తీసుకున్నాను. ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది, వైబ్రెంట్గా ఉంటుంది. తర్వాత నైకా బ్రాండ్ నుంచి ఇది ఒకటి తీసుకున్నాను. సేమ్ మార్స్ బ్రాండ్ నుంచి 41 అని చెప్పేసి ఈ షేడ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పెట్టుకున్న నెయిల్ పాలిష్ అదే, చాలా బాగుంది. ఇది ఈ బ్రాండ్ ఈసారి ఎందుకు ట్రై చేశానంటే ప్రైస్ తక్కువ ఉంది, దట్టు షేడ్స్ బాగున్నాయి. ఇందులో నేను 3 షేడ్స్ తీసుకున్నాను కదా, షేడ్స్ చాలా బాగున్నాయి ఇందులో. ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది, అందువల్ల తీసుకున్నాను. అండ్ బాగుంది క్వాలిటీ కూడా. నేను ఇలా పెట్టుకున్నాను కదా, గ్లాస్ ఫినిష్ వస్తుంది. నేనైతే మధ్యలో ఒక గ్లిటర్ యూజ్ చేశాను, మిగతాదంతా కూడా గ్రీన్ పెట్టుకున్నా. ఈ షేడ్. సో చాలా బాగుంది, ట్రై చేయండి. తర్వాత నైకా నుంచి ఇప్పుడు శ్రావణ మాసం మనం పూజల కడలకి రెడ్ ఎక్కువ పెట్టుకుంటాం కదా, అందువల్ల రెడ్ తీసుకున్నా. సో ఇవి మొత్తం నెయిల్ పెయింట్స్ అయితే. సో ఇదే అనమాట షాపింగ్ హాల్. మనమైతే ఇప్పుడు ఈ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హోప్ మీకు అంత ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. అండ్ ఆల్సో హెయిర్ గురించి ఈ మధ్య మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను కదా, ప్రెగ్నెన్సీలో హెయిర్ బాగా లాస్ అయిపోతుంది. సో దట్ హెయిర్ ప్రొడక్ట్స్ కొన్ని ఆర్డర్ చేశాను, అవి వచ్చిన తర్వాత నేను రేపు అప్డేట్ చేస్తాను. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ సేల్ అయితే మిస్ చేసుకోవద్దు. 6th ఆగస్ట్ వరకు ఉంటుంది సేల్ అనేది. మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. బాత్రూమ్ క్లీనర్ అని చెప్పాను కదా, సేమ్ ఇది కూడా అదే బ్రాండ్ అనమాట, హ్యాపీ ప్లానెట్ బ్రాండ్ది. ఇది పర్టికులర్ బ్రాండ్ కొలాబరేషన్ ఏం కాదు ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఇంటి అవసరం గురించి అని తీసుకున్నానని చెప్పి. సో ఇది ఇలా ఉంది, బాటిల్ అయితే సేమ్ క్వాంటిటీ ఉంటుంది, కాకపోతే అది కిచెన్ క్లీనర్, ఇది బాత్రూమ్ క్లీనర్ అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా రాసింది చూసారా, మైల్డ్ అయితే మీరు సింగిల్ యూజ్ అయితే మైల్డ్గా క్లీన్ అవుతుంది, 3 to 5 times అయితే మోడరేట్గా క్లీన్ అవుతుంది, ఇంకా 5 times కన్నా మీరు ఎక్కువ యూజ్ చేశారనుకోండి ఇంకా మంచిగా క్లీన్ అవుతుందని. ఒకేసారి మ్యాజిక్ అనేది చూపించదు అని క్లియర్గా అది మీద రాసిందనమాట. సో ఒకసారి మొత్తం డర్ట్ అంతా రిమూవ్ అయిపోవాలని మనం అనుకోకూడదు, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఇది ఏదైనా మన ఇంట్లో వస్తువులు. అండ్ ఇదైతే ఇలా ఉంది బాటిల్ అయితే, ఇది మనం ఇన్ఫ్యూజ్ ఏం కాదు, అది జస్ట్ మనం ఇలా స్ప్రే యూజ్ చేసేయచ్చు డైరెక్ట్గా. అండ్ మీరు ఇలాంటివి ఏవే యూజ్ చేసినప్పుడు మాస్క్ పెట్టుకోండి. మెయిన్ ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మరీ మాస్క్ కంపల్సరీగా యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఇలాంటివి ఏంటంటే చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి ఇందులో. అండ్ బిఫోర్ అయితే నా ట్యాప్ అండ్ ఆల్సో ఫ్లష్ది బటన్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి చూసారు కదా. అండ్ నేను ప్రతిసారి హార్పిక్తో క్లీన్ చేసినప్పుడు ఈ ట్యాప్స్ కూడా క్లీన్ చేస్తాను. అయినా సరే మెయిన్ మాది చాలా
చాలా సున్నం వాటర్ అనమాట. సున్నం ఎలా అంటే చాలా హార్డ్ వాటర్ వస్తుంది మాకు. సో అందువల్ల బకెట్స్ కూడా పాడైపోతాయి అండ్ స్టీల్ సామాన్లు పాడైపోతాయి, అన్నీ కూడా పాడైపోతాయి. మెయిన్ హెయిర్ కూడా బాగా ఎఫెక్ట్ వచ్చేస్తుంది మాకు. ఎన్ని క్లీనర్స్ అవి అదే మనము అదేంటి ప్యూరిఫైయర్ అవి పెట్టుకున్నా సరే ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిఫోర్ చూపించాను కదా, జస్ట్ నాకు కూడా ఇది ఫస్ట్ టైం టెస్టింగ్ కాబట్టి నాకు కూడా తెలియాలి కదా ఎలా పనిచేస్తుంది ఏంటనేది. అందువల్ల జస్ట్ మీకు యూస్ఫుల్ అవుతుందని చూస్ చేసాను. ఎందుకంటే నేను చాలా వరకు ప్రొడక్ట్స్ చూసి ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో హోప్ మీకు యూస్ఫుల్ అవుతుందనే తప్ప ప్రతిదీ కొలాబరేషన్ అనుకోవద్దు. ఎందుకంటే అమెజాన్ ప్రొడక్ట్స్ అయితే సేల్ పర్పసే యాడ్ చేశాను. సో ఇది కూడా అమెజాన్ నుంచే కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తున్నా. సో నేను ఏం చేశానంటే మొత్తం షవర్కి అండ్ ఆల్సో కింద ట్యాప్స్కి ఏదైతే ఉన్నాయో స్టీల్వి వాటన్నిటికీ కూడా ఇలా స్ప్రే చేసి కాసేపు వదిలేసాను. అండ్ మీకు మెయిన్ లైమ్ స్కేల్ డర్ట్ అది ఉంటుంది కదా, అది రిమూవ్ అవుతుంది అని చెప్పేసి ఉంది. చాలాసేపు వదిలేసిన తర్వాత నేను ఇక బయటకు వచ్చేసాను. ఎందుకంటే మీరు వెంటనే క్లీన్ చేయడం కూడా కరెక్ట్ కాదు, కాసేపు వదిలేయాలి ఏదైనా మీరు ఇలాంటి కెమికల్ యూజ్ చేసినప్పుడు. అండ్ మెయిన్ కెమికల్ యూజ్ చేసిన వెంటనే మీరు క్లీన్ చేస్తే ఏంటంటే అది అబ్జర్వ్ చేసుకోదు. ఇంకొకటి ఆ స్మెల్ అంతా మీకు పట్టేస్తుంది అనమాట, అది మంచిది కాదు. సో స్ప్రే చేసినట్టు మీరు బయటకు వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతే అది కూడా కాసేపు నానుతుంది, ఆ కెమికల్ పడుతుంది ప్రోడక్ట్కి. అండ్ మీకు ఆ ఫ్రేగ్రెన్స్ ఆ కెమికల్ స్మెల్ కూడా వెంటనే మీకు రాదనమాట, మీకు ఎఫెక్ట్ అవ్వదు. సో అవి చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి ఇలాంటివి. మ్యాక్సిమం నేను గ్లౌజ్లు వేసుకోలేదు కానీ గ్లౌజ్లు యూజ్ చేసి, ఇందులో యాసిడ్ పార్ట్స్ ఏమి ఉండవు ఆబ్వియస్లీ, మనకు అందు మీద రాస్తారు యాసిడ్ అది అయితే మనం చేత్తో యూజ్ చేయం కాబట్టి. సో బాగా స్క్రబ్ చేసిన తర్వాత నేను వాటర్ కొడుతున్నాను, చూసారా ఎంత మురికిగా వస్తుందో. ఆ జంగు పట్టిన మరకలు అవన్నీ అయితే మ్యాక్సిమం రిమూవ్ అయ్యాయి. అండ్ నేను బకెట్కి కూడా యూజ్ చేశాను. నేను ఫస్ట్ నార్మల్ స్క్రబ్తో యూజ్ చేసి ఆ తర్వాత స్టీల్ స్క్రబ్తో శుభ్రంగా స్క్రబ్ చేశాను అనమాట. అండ్ ఆఫ్టర్ అయితే ఇలా ఉంది, ఒకేసారి మ్యాజిక్ అనేది చూపించలేదు. సో పోను చూస్తుందేమో, బెటర్ నాకైతే కొంచెం రిజల్ట్ అయితే కనిపించింది. సో యూజ్ చేయొచ్చు. బకెట్లో కూడా మనకి సున్నం వాటర్ రెగ్యులర్గా బకెట్లో యూజ్ చేస్తే అది పట్టేస్తుంది కాబట్టి బకెట్ కూడా దాంతోనే క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇదైతే జస్ట్ నార్మల్గా నేను శ్రావణ శుక్రవారం ముందు క్లీన్ చేసుకున్నది, జస్ట్ ఇలా చిన్నదిలా షూట్ చేశాను బిఫోర్ ఆఫ్టర్ లాగా అనమాట. అండ్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసుకున్నదాన్ని ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం కూర్చోవడం, ఇంకొక సైడ్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం కూర్చోవడం ఇలా చేస్తున్నా. సో దేవుడి గది సామాన్లు కూడా ఫుల్గా తోమేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని హ్యాపీగా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫిష్ కర్రీ చూసేద్దాం. ఇది నెక్స్ట్ డే అంటే నేను సండే చేసిందనమాట. సో ఫుల్గా హెడేక్ వచ్చేస్తుందని ఆయిల్ పట్టించేసుకొని, అండ్ కివి ఈరోజు అయితే ఫ్రూట్ కివి తిన్నా, అదే ఉందన్నమాట అక్కడ చాపింగ్ బోర్డ్ మీద. సో ఇప్పుడు కర్రీ చూసేద్దాం. ఈరోజు ఫిష్ కర్రీ స్పెషల్ అన్నాను కదా, ముందే చెప్తున్నా, ఎవరైతే స్పైసీగా తింటారో, పులుపు స్పైసీ ఎక్కువ తింటారో వాళ్ళు స్కిప్ చేసేయండి. ఎందుకంటే మెయిన్ మనకి గోవాలో ఏంటంటే అంత స్పైసీ ఇవ్వరు, చాలా మైల్డ్ స్పైసీ ఉంటుంది. మనం మళ్ళీ చెప్పుకోవాలి మాకు స్పైసీ కావాలి అని. సో గోవాలో అంత స్పైసీ ఫుడ్ మీకు దొరకదు, మోడరేట్ స్పైసీ ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టే కర్రీ చేస్తున్నాను, ఎందుకంటే సేమ్ రెసిపీ చూస్తున్నాను కాబట్టి. నేను కూడా యూట్యూబ్లో చూసిందే, 3-4 చూసి నోట్ చేసుకొని అప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫిష్ ఇలా తీసుకొచ్చారు, ఫిష్లో సాల్ట్ యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ తీసుకొచ్చారు యాక్చువల్గా. సో ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కడిగేసుకొని. తర్వాత ఇందులో అయితే మెయిన్ మనం ఒక మసాలా పేస్ట్ చేసుకుందాము. మసాలా పేస్ట్ ఒక్కటే మెయిన్ ఇంగ్రీడియంట్, ఇంకేం పెద్దగా ఉండదు, సింపులే కర్రీ చేసుకోవడం అయితే. కాకపోతే మీరు కుకింగ్ టైం ఎక్కువ అనమాట, మగ్గించడం ఎక్కువ మగ్గించాలి. ఇందులో టేస్ట్ అంతా ఈ కొబ్బరి వల్లే వస్తుంది. అండ్ ఇది చాలా అంటే చాలా హెల్దీ అనమాట, ఎందుకంటే ఇందులో మనం ఒక్క చుక్క ఆయిల్ యూజ్ చేయము అండ్ కొబ్బరి పాలతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ. డెఫినెట్లీ ట్రై చేయండి. నేనైతే కొబ్బరి మీరు తురుము వేసుకోవచ్చు, నా దగ్గర తురుము అది లేదు కాబట్టి కొబ్బరి ఫస్ట్ వేసుకొని అది తురుము కింద చేసుకున్న తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ముందుగా నానబెట్టుకున్న క్రష్డ్ చిల్లీ వేస్తున్నా. ఇవి నార్మల్ ఎండుమిరపకాయలు కాదు, మీకు డీమార్ట్లో వాటిలో దొరికితే క్రష్డ్ చిల్లీ ఉంటుంది, కాశ్మీరీ క్రష్డ్ చిల్లీ. ఇవేంటంటే మరి అంత కారం ఉండవు, కొంచెం కమ్మదనం ఉంటాయి అన్నమాట ఈ క్రష్డ్ చిల్లీలో. సో ఇది వేసుకున్నాను అండ్ ఆల్సో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత జీలకర్ర, మిరియాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అనేది: కోకోనట్, షెడ్డెడ్ కోకోనట్, తర్వాత సాల్ట్,
చింతపండు, చిన్నది చింతపండు నానబెట్టుకున్నది అనమాట. ఎందుకంటే ఈజీగా పేస్ట్ అవ్వడం కోసం, మెత్తగా పేస్ట్ అవ్వడం కోసం ముందుగా నానబెట్టుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న క్రష్డ్ చిల్లీ, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ డైరెక్ట్గా వేసేసా. మీరు అల్లం వెల్లుల్లి నార్మల్ కూడా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలాసేపు మీరు గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఇంకా మెత్తగా ప్యూరీ లాగా అయిపోవాలన్నమాట. కొబ్బరి అది ఉంటుంది కాబట్టి మీకు చాలాసేపు వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మిక్సీ ఇలా అయిపోయింది కదా. దాని తర్వాత ఇది ఒక డైరెక్ట్గా ప్యాన్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా. చూసారా, నేను అసలు ఆయిల్ ఒక్క చుక్క కూడా యూజ్ చేయలేదు. సో ఇది హెల్దీ అని ఎందుకన్నానంటే ఇందుకే అనమాట. ఇందులో మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు లాగా, లేకపోతే చేపల ఇగురు, మనకి ఫుల్ స్పైసీ పచ్చికారాలు ఇవన్నీ యాడ్ చేస్తారు కదా, వాటికంటే ఇందులో మనం యూజ్ చేసిన రెడ్ చిల్లీ కానీ లేకపోతే కోకోనట్ కానీ చాలా మంచి మోడరేట్ స్పైసీని ఇస్తాయి అండ్ ఆల్సో హెల్దీ అనమాట. ఆయిల్ కూడా కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరి నుంచి ఆయిల్ ఆబ్వియస్లీ కోకోనట్ ఆయిల్ వస్తుంది. దాన్ని బట్టి ఆయిల్ మీకు పైకి తేలినట్టు వస్తుంది. మీరు కర్రీ ఫుల్గా చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. చుక్క ఆయిల్ కూడా యూజ్ చెయ్యం మనము. ఇది మెయిన్ మనం రైస్తోనే బాగుంటుంది, చపాతీస్లో వాటిలో బాగోదు. అండ్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. వాటర్ చాలా ఎక్కువ యాడ్ చేయాలి, ఎందుకంటే కోకోనట్ ప్యూరీ ఎక్కువ యూజ్ చేసాం కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి, లేదంటే అడుగంటేస్తుంది. మధ్యలో అలా కలుపుతూ మనం ఇది ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మ్యాక్సిమం వాటర్ మీరు మిక్సీ జార్తో పేస్ట్ చేసుకున్నారు కదా, దాంతోనే రెండు సార్లు వాటర్ యూజ్ చేయండి. దగ్గర అయిపోతుంది చాలా తొందరగానే, ఎక్కువసేపు బాయిల్ చేస్తాం కాబట్టి. సో ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది, దాని తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత మీకు ఆయిల్ నేను అసలు ఒక్క చుక్క కూడా యూజ్ చేయలేదు కదా, మీకు ఆయిల్ కూడా పైకి తేలినట్టు కనిపిస్తుంది, కొబ్బరిలోంచి ఆయిల్ వస్తుంది కాబట్టి అది. అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ నేను ఇందులో చిన్నది ఏంటంటే కరివేపాకు ఒక్కటి యూజ్ చేశాను, కొత్తిమీర అవి ఇంక యూజ్ చేయాలి. కరివేపాకు గోవా రెసిపీ, నార్మల్ రెసిపీలో అయితే కరివేపాకు యూజ్ చేయరు, బట్ నాకు కొంచెం కరివేపాకు టేస్ట్ నచ్చుతుంది కాబట్టి కరివేపాకు యాడ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడైతే చేప ముక్కలు యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి చాలాసేపు మగ్గిస్తాను. ఆల్మోస్ట్ 20 minutes మగ్గించాలి లో ఫ్లేమ్ మీద. మగ్గించుకున్న తర్వాత మీకు టేస్ట్ వస్తుంది. స్పైసీ అయితే అసలు పెద్దగా ఉండదు, సో అందుకే ముందుగానే చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెసిపీలో ఇంకో 2 ingredients యూజ్ చేయాలి, కాకపోతే మనకి ఇక్కడ దొరకవు, అవి గోవాలోనే దొరుకుతాయి. నాకు ముందుగా ఈ రెసిపీ ట్రై చేయాలనుకుని నేను గోవా నుంచి తెచ్చుకునేదాన్ని, బట్ నాకు ఆ 2 ingredients ఏంటంటే త్రిఫలా అండ్ ఆల్సో కోకుమ్ అనే 2 ingredients ఉంటాయి. అవి మనకి ఇక్కడ నేను నార్మల్ హెర్బల్ ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి కదా, అందరూ ట్రై చేశారు, ప్రవీణ్ అండ్ రత్నదీప్లో వీటిలో కూడా ట్రై చేశారు. అది అసలు మనకి ఇక్కడ దొరకట్లేదు అనమాట. సో అందువల్ల పెద్దగా సరేలే అని చెప్పేసి మనకు దొరికిన వాటితోనే కదా చేసుకుంటాం. సో ఇలా ట్రై చేసా. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు వేడిగా అన్నం వండుకొని, అండ్ గోవాలో అయితే మనకి గోవాని ఎందుకు ఎన్నిసార్లు అంటున్నాంటే నాకు ప్రవీణ్కి పిచ్చి అనమాట గోవా అంటే. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 6-7 times వెళ్ళాం గోవా, అంత ఇష్టము. చాలామందికి అనుకుంటారు ఎందుకు అన్నిసార్లు వెళ్తారని, ఎందుకు ఆ వైబ్ అలా నచ్చుతుంది మాకు. అలాగే మేము ఆల్కహాల్ ఏం తాగం అసలు, స్మోకింగ్ అని ఆల్కహాల్ ఇవేం ఉండవు మాకు, కాకపోతే ఆ ఫుడ్ని బీచ్ని ఎంజాయ్ చేస్తాం అంతే. సో బాగా నచ్చుతుంది అనమాట. అండ్ అక్కడైతే మనకి బాస్మతి రైస్తో సర్వ్ చేస్తారు, బట్ ఇప్పుడు మనం ఇంట్లో రైస్తోనే నేను ఇది వేసుకొని తింటున్నాను. నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి కొబ్బరి ఎక్కువ యూజ్ చేయడం వల్ల నాకు కొంచెం అరగలేదు, చాలా తక్కువే తిన్నాను, ఇంత పెట్టుకున్నాను కానీ. సో వేడివేడిగా బాస్మతి రైస్తో తింటే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఇన్ కేస్. అండ్ ముందే చెప్తున్నా స్పైసీ అసలు ఉండదు, దానికి తగ్గట్టు మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉన్నది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.